శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరయే నమః. స్నానం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి శీతల స్నానం, రెండోది ఉష్ణ స్నానం. ఈ శీతల స్నానం అంటే చన్నీళ్లతో చేసేటువంటి స్నానం ఏదైతే ఉందో దీన్ని 6 విధాలుగా చెప్పారు. అది ఏదయ్యా అంటే నదీషు దేవకాతేషు తడాగేషు సరస్సు చ స్నానం చరే నిత్యం గర్త ప్రసరవనేషు చ అన్నారు. అంటే నదుల్లో చేసేటువంటి స్నానం, దేవకాతాల్లో చేసేటువంటి స్నానం, అలానే తటాకాల్లో చేసేటువంటి స్నానం, సరస్సుల్లో చేసేటువంటి స్నానం, గర్త జలాల్లో చేసేటువంటి స్నానం, అలానే జలపాతాల కింద చేసేటువంటి స్నానం అని చెప్పని ఈ శీతల స్నానాన్ని 6గా విభజించారు. ఇందులో నదులలో చేసేటువంటి స్నాన వైశిష్ట్యాన్ని గత భాగాల వరకు కూడా మనం విస్తారంగా చెప్పుకున్నాం. తతిమ అయినటువంటి 5 ఏవైతే ఉన్నాయో ఆ 5 విధములైనటువంటి స్నాన విశేషాల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది నదీ స్నానం తర్వాత చెప్పుకోదగినటువంటిది ఏదయ్యా అంటే దేవకాత జలం. దేవకాతములు అంటే దేవతల చేత ఏర్పాటు చేయబడినటువంటి సహజ సిద్ధమైనటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో లేదా కోనేరులు ఏవైతే ఉన్నాయో వాటిని దేవకాతములు అంటారు. అంటే దేవతలు తవ్వి నిర్మించినటువంటి చెరువులు అనమాట. దేవతలు ఎక్కడున్నారండి అని అడిగితే అటువంటి వారికి కూడా సమాధానం చెప్పారు. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో కొన్ని వాటిని దేవకాతములు అనవచ్చు అన్నారు. వాటిల్లో కనుక స్నానం చేస్తే అమితమైనటువంటి తేజస్సు సమకూరుతుంది కదా శరీరానికి. ఈ దేవకాత జలాలన్నిటికీ కూడా చాలా ప్రత్యేకతలు చెప్పారు. అసలు ఈ దేవకాత జలాలు ఎక్కడున్నాయి అనే దాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఉదాహరణకి అరసవెల్లి తీసుకుందాం. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం దగ్గర ఉన్నటువంటి కోనేరుని ఇంద్రుడు నిర్మించాడు అని చెప్పని ఒక ప్రశస్తి ఉంది. అంటే అది దేవకాత జలం. అలానే తిరుమల దగ్గరికి వచ్చినట్లయితే కనుక కింద తిరుచానూరులో అమ్మవారి యొక్క సన్నిధానంలో పద్మసరోవరం అని ఒక కోనేరు ఉంటుంది. ఈ పద్మసరోవరం అనేటువంటి కోనేరుని సాక్షాత్తు వెంకటేశ్వర వారే నిర్మాణం చేశారని చెప్పని స్థల పురాణం ఉంది. అలా ఎక్కడెక్కడైతే కనుక దేవకాతాలు అంటే దేవతల చేత నిర్మించబడినటువంటి సరోవరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవకాతములనే అంటారు. అటువంటి దేవకాతాల్లో కనుక స్నానం ఆచరించినట్లయితే వచ్చే లాభం ఏమిటి అని అన్నారు. చౌజ్యం వక్నికరం నీరం రూక్షం కపహరం లఘు మధురం పిత్త నుదృశ్యం పాచనం విషదం స్మృతం అని చెప్పని దీనికి ఫలితాన్ని చెప్పారు. అంటే ఏంటట, ఈ వీటిల్లో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి చెరువుల్లో కానీ దేవకాతముల్లో కానీ స్నానం ఆచరించినట్లయితే ఎప్పుడూ కూడా ఆ జలాల్లో ఉండేటువంటి మహత్తు చేత అగ్నిదీప్తి బాగా ఉంటుంది. అంటే ఆకలి బాగా వేస్తుంది. అవి రూక్షంగా ఉంటాయి, కవాన్ని పోగొడతాయి, లఘువుగా ఉంటాయి, మధురంగా ఉంటాయి, పిత్తాన్ని హరింపజేస్తాయి, రుచిని పుట్టిస్తాయి, ఆమపాచకాన్ని చేస్తాయి, విషదంగా ఉంటాయి అని చెప్పని ఆయుర్వేదం ఈ నీళ్లకు ఉండేటువంటి మహత్తుని చెప్పింది. ఇప్పటికీ కూడా ఈ దేవకాత జలాల మీద అనేకమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు. వీటికి ఇంత మహత్తు ఎలా సమకూరిందా అని చెప్పని అర్థం చేసుకోవడానికి కూడా వాళ్ళకి కుదరట్లేదు. వింతల్లో కల్లా వింత ఏంటంటే ఈ దేవకాత జలాలు ఎలా ఉంటాయని చెప్పుకోవడానికి మనకు చాలా అందుబాటులో ఉన్నటువంటి ఒక దేవాలయం గురించి మీ వివరించి చెప్తాను. అది ఏదయ్యా అంటే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. శ్రీకాళహస్తి చూడనటువంటి ఆంధ్రుడు ఎవరు ఉండరు సాధారణంగా. ఈ శ్రీకాళహస్తి దేవాలయంలోనే మూకతీర్థము అని చెప్పిన ఒక బావి ఉంది. ఇది ఒక బావి. మీరు ఎప్పుడైనా సరే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు చూడొచ్చు, ఒక బోర్డు కూడా పెట్టుంటుంది మూకతీర్థము అని. ఆ బావిలోని నీటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ నీరు తాగినా ఆ నీటితో స్నానం చేసినా క్రమేపీ నత్తి వంటి దోషాలన్నీ కూడా పోయి ధారాళంగా మాట్లాడడానికి కావాల్సినటువంటి శక్తియుక్తులన్నీ కూడా సమకూరుతాయట. అంతటి మహత్యం కలిగినటువంటి నీరు కలిగినటువంటి బావి మూకతీర్థము ఇది శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉంది. ఇటువంటి వాటిని దేవకాతములు అంటారు. వీటికి ఇందాక చెప్పుకున్నటువంటి ఆయుర్వేద లక్షణములతో పాటుగా ఇవి దేవకాతాలు కనుక వీటికి అమోఘమైనటువంటి శక్తులు కూడా ఉంటాయి. కనుక ప్రయత్నంతో అయినా సరే ఈ దేవకాత జలాల్లో స్నానం చేస్తూ ఉండాలి. విశేషించి మనం ఇందాక చెప్పుకున్నట్టే ఉన్నాం, తిరుచానూరు దగ్గర పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో పద్మసరోవరం ఉందని చెప్పాను. దీనికి ఓ మహత్యం చెప్పారు స్థల పురాణంలో. నాకు ఇంకా జీవనము లేదు, నేను ఎలా బతకాలో నాకు తెలియట్లేదు అని చెప్పని బాధపడేవారు ఎవరైనా సరే మండల దీక్షగా నిత్యం ఈ పద్మసరోవరంలో స్నానం చేసి అమ్మవారిని సేవించినట్లయితే గనక వారికి భుక్తి పుడుతుంది. అంటే తిరిగి ఉద్యోగం కలుగుతుంది, ఏదన్నా జీవన భృతి ఏర్పడుతుంది అని చెప్పని. ఈ నదులలో లేదా ఈ దేవకాతాలలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఆయుర్వేద లక్షణములతో పాటు
కొన్ని అతీతమైనటువంటి శక్తులను కూడా కలిగి ఉంటాయి అవి. కనుక మహత్తరమైనటువంటి మహాపుణ్యప్రదమైనటువంటివి ఈ దేవకాత జలాలు. ఈ దేవకాత జలాలకు ఉన్నటువంటి ఆయుర్వేద లక్షణాన్ని మరొక్క మారు చెప్పుకుందాం. చౌజ్యం, వక్నికరం, నీరం, రూక్షం, కపహరం, లఘు, మధురం, పిత్తనుదృత్యం, పాచనం, విషదం, స్మృతం. ఈ నదీ జలాలు లేక ఈ దేవకాత జలాల్లో కనుక స్నానమాచరించినట్లయితే ఇవి మంచి ఆకలిని కలిగిస్తాయి, వృక్షంగా ఉంటాయి, కఫాన్ని పోగొడతాయి, లఘువుగా ఉంటాయి, అలానే చాలా మధురంగా ఉంటాయి, పిత్తాన్ని పోగొడతాయి, రుచిని పుట్టిస్తాయి, ఆమపాచకారిగా ఉంటాయి, విషదంగా ఉంటాయి అన్నారు. ఇవి ఎప్పటికీ కూడా సేవింపదగినటువంటి దేవకాత జలాలు. ఈ దేవకాత జలాలలో నిత్యము స్నానం చేయడానికి కుదరకపోయినా కనీసము చైత్రమాసంలోనూ ఆశ్వీజ మాసంలోనూ మాత్రం స్నానం చేసినా కూడా ఆరోగ్యానికి చాలా హితవుగా ఉంటుంది అని చెప్పారు. చైత్రమాసం అంటే ఇంగ్లీషు మాసాల ప్రకారంగా చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా ఏప్రిల్లోనూ, ఆశ్వీజ మాసం అక్టోబర్లోనూ వస్తూ ఉంటుంది. ఎందుకని ఆ మాసాలలో విశేషించి వీటిలో స్నానం చేయాలి అని అంటే దీనికి కారణం ఏం చెప్పారు? కఫపిత్తాలు మానవ శరీరంలో అంతకు ముందు ఉన్నటువంటి వాతావరణ ప్రభావం చేత బాగా ప్రకోపించి ఉంటాయి. ఎప్పుడూ కూడా మానవుడి శరీరం 3 దోషాలతో కూడుకొని ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. వాతము, పిత్తము, కఫము. వీటిల్లో ఏదో ఒకటి ఎక్కువగా ఉంటుంది శరీరంలో వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి. ఆ యొక్క దోషాలు తీసివేసుకోవడానికి కానీ ఇవి పనికి వస్తూ ఉంటాయి. సర్వసాధారణంగానే ఈ చైత్ర ఆశ్వీజ మాసాలకు ముందుగా ఉండేటువంటి వాతావరణంలో కఫాన్ని, పిత్తాన్ని ప్రకోపింపజేసేటువంటి లక్షణం ఉంటుంది. ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని శరీరంలో నుంచి తీసివేసి శరీరానికి కావలసినటువంటి హితమును చేకూర్చేటువంటి శక్తి ఈ దేవకాత జలాలకు ఆ మాసాల్లో విశేషంగా ఉంటుంది. కనుక చైత్రమాసంలో కానీ, ఆశ్వీజ మాసంలో కానీ, ఏప్రిల్ నెలలో కానీ, లేక అక్టోబర్ నెలలో కానీ ఈ దేవకాత జలాల్లో కనుక స్నానం చేసినట్లయితే అమితమైనటువంటి విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది అని చెప్పని మనకి ఆయుర్వేదం తెలియజేస్తోంది. ఈ ఇందాక చెప్పుకున్నటువంటి 6 విధములైనటువంటి స్నానాల్లో ఇప్పటికి నదీ స్నానం గురించి, దేవకాత జలం గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తటాక జలం గురించి చెప్పుకున్నాం. తటాకములు అనంటే ఏమిటి? చెరువులు. చుట్టూ బాగా మెట్లు కానీ గట్లు కానీ ఏమైనా కట్టుండి మధ్యలో ప్రవహించేటువంటి నీరు ఏదైతే ఉందో చక్కగా తామర పూలు, అలానే కలువలు మొదలైన వాటి అన్నిటితో కూడా కూడుకొని హితవుగా ఏదైతే నీరు ప్రవహిస్తూ ఉందో తేటగా, దానికి తటాక జలము అనేటువంటి పేరు. ఈ తటాక జలాల్లో గనక స్నానం చేస్తే ఏమిటి అని అన్నారు. తడాగ ముదకం స్వాదు కషాయం కటుపాకిచ వాతలం బద్ధ విన్మూత్ర మస్రుక్ పిత్త కఫాపహం అని చెప్పడం జరిగింది. అంటే తడాగం, ముదకం, స్వాదు. ఈ తడాకంలో ఉండేటువంటి నీరు చాలా తేటగా ఉంటుంది, సాధువుగా ఉంటుంది, కషాయంగా ఉంటుంది, తర్వాత కటువిపాకాన్ని కలిగి ఉంటుంది, వాతాన్ని కలిగించే విధంగా ఉంటుంది, అలానే మూత్రమును కొంచెం బంధిస్తుంది, రక్తపిత్తాలను కఫమును మాత్రం పోగొడుతుంది అని చెప్పని ఈ యొక్క నీటికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని చెప్పారు. చెరువుల్లో కానీ తటాకాల్లో ఉండేటువంటి వాటికి కానీ ఉన్నటువంటి నీటి యొక్క వైశిష్ట్యం ఇది. వీటికి ఒక ప్రత్యేకత ఉంది. నిత్యము ఎవరైనా సరే తటాకంలో కానీ చెరువులో కానీ స్నానం కనుక చేయడం అలవాటు చేసుకోగలిగినట్లయితే కనుక వారికి విశేషించి రక్తపిత్త ప్రశమనం కలుగుతుంది అని అన్నారు. అంటే ఏంటి? రక్తం శుభ్రంగా ఉంటుంది, రక్త సంబంధమైనటువంటి ఎటువంటి దోషాలు కూడా వారికి ఏర్పడవు, రక్త ప్రశమనం చాలా చక్కగా సాఫీగా సాగుతుంది శరీరం అంతట్లోనూ, మనసు ఎప్పుడు కూడా ఆహ్లాదంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పారు. అందుకనే పూర్వం ఎవరైనా సరే ఇంట్లో కాకుండా చెరువుల సమీపంలో ఉంటే వెళ్ళి చక్కగా చెరువులోనే స్నానం చేసి వచ్చేవారు. ఇప్పటికైనా సరే ఎవరికైనా సరే చెరువులు అందుబాటులో ఉంటే ఇంట్లో స్నానం చేయటం కన్నా అరుణోదయ వేళ కల్లా చెరువుల్లో స్నానం చేయటమే చాలా మంచిది. అక్కడ ఉండేటువంటి ఆ జల ప్రభావం చేత కావచ్చుగాక, అవి దాని యొక్క వేగం చేత కావచ్చుగాక, శరీరంలో సూక్ష్మ స్రోతస్సులో ఉండేటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో ఆ సూక్ష్మ స్రోతస్సుల్లో ఉండేటువంటి మలినాలు కూడా తొందరగా బయటకు వచ్చి శరీరం నిర్మలంగా, శుభ్రంగా, కాంతిమంతంగా, మృదువుగా, వర్చస్సుతో నిగనిగలాడుతూ మహా చక్కనైనటువంటి మెరుపుతో అందంగా ఉండటానికి గాను ఆస్కారం ఉంటుంది. కనుక ఇంట్లో చేసేటువంటి స్నానం కన్నా కూడా ఎప్పుడు కూడా ఇటువంటి చెరువుల్లో చేసేటువంటి స్నానం చాలా హితకరంగా ఉంటుంది. ఈ చెరువుల్లో చేసేటువంటి స్నానాన్ని విశేషించి అన్ని వేళలా కుదరకపోతే కనుక కనీసం హేమంతే సారసంతోయం తడాగం వా హితం స్మృతం హేమంతే విహితంతోయం శిశిరేపి ప్రశస్యతే అని చెప్పారు. అంటే ఏంటట? కనీసం హేమంత ఋతువులో కానీ శిశిర ఋతువులో కానీ స్నానం చేయాలి ఈ చెరువుల్లో అని చెప్పాను.
హేమంత ఋతువులో కానీ శిశిర ఋతువులో కానీ ఎందుకు ఈ చెరువుల్లో స్నానం చేయాలి అంటే దీనికి కారణాన్ని చెప్తూ, ఈ కాలాన శరీరంలో కఫ సంచయం ఎక్కువగా ఉంటుంది కనుక దాన్ని తీసివేయడానికి, పిత్తమును ప్రకోపమును కలిగించకుండా ఉండటానికి, ఆ దోషాలు పోగొట్టడానికి, ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఈ సమయాల్లో ఇందులో స్నానం చేయాలి అని చెప్పడం జరిగింది. మన సాంప్రదాయం ఆరోగ్యం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.